హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు పోలీసులు చర్యలు చేపట్టారు. గౌలిగూడలోని శ్రీ రామ మందిరం నుంచి తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు చేపట్టనున్న వీర హనుమాన్ విజయయాత్ర ఈ ర్యాలీ విజయవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. విహెచ్పి, బజరంగ్ దళ్, ధార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. మొత్తం 42 ర్యాలీలు విజయ యాత్రలో కలుస్తాయని వివరించారు. 17,000 మంది సిబ్బంది, 3,000 మంది అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి శోభయాత్ర రూట్ మ్యాప్ ను కూడా హైదరాబాద్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. రైట్, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రేపు 12వ తేదీ జరగబోయేటువంటి హనుమాన్ శోభయాత్రకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి హిందూ సంఘాలు, పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా రూట్ మ్యాప్ ని రివ్యూ చేసి ఏ ఏరియాలో ఏ అవసరం పడుతుంది, పబ్లిక్ కి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, తీవ్ర ఎండలు ఒక పక్క వర్షం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకేసారి వేలాది మంది పబ్లిక్ రోడ్డుపైకి వచ్చినప్పుడు ఈ ఎండ కారణంగా లేదా వర్షం కారణంగా ఈ పబ్లిక్ అంతా కూడా సిటీలో ఒక్కసారిగా విడివిడిగా వెళ్లిపోతా ఉంటే అంత ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎలా ముందుకు సాగించాలి అనే దానిపై కూడా ఇప్పటికే హిందూ సంఘాలతో కలిసి పోలీస్ శాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా మతపరమైనటువంటి విద్వేషం గురి చేసేటువంటి రెచ్చగొట్టే విధంగా ఈ స్టేట్మెంట్స్, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనే దానిపై కూడా పదే పదే పోలీసులు హిందూ సంఘాలకి ఈ విషయాన్ని గుర్తు చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి శ్రీరాముడి యొక్క శోభయాత్ర విధంగానే హనుమాన్ శోభయాత్ర కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఏ ఒక్క కేసు నమోదు అవ్వకుండా, ఇష్యూ రిపోర్ట్ అవ్వకుండా విజయవంతం చేయాలి. అది హిందూ సంఘాల బాధ్యత అంటూ కూడా పోలీసులు ఈ విషయాన్ని హిందూ సంఘాలకు గుర్తు చేయడం జరిగింది. రేపు 12 గంటలకు రేపు 12వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభం కాబోతా ఉంది. గౌలిగూడ చెమాన్ నుంచి మొదలుకొని ఉస్మానియా మెడికల్ కాలేజ్, కోటి, ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్ చౌరస్తా కానుకొని అక్కడ నుంచి నేరుగా సికింద్రాబాద్ వైపు నారాయణగూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్ మీద నుంచి సికింద్రాబాద్ తాడుబండ హనుమాన్ టెంపుల్ వరకు ఈ ర్యాలీ కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ర్యాలీ పొడవునా ఎక్కడ కూడా ఏ ఘర్షణలు, ఏ దాడులు, ఏ మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు. ముఖ్యంగా ఈ ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థన మందిరాల వద్ద కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు పోలీసులు. అదనపు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటర్ చేయనున్నారు. ఇటీవల జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలలో ఎక్కువగా చోరీలకు గురవుతున్నటువంటి కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. మహిళలు వేధింపులకు గురవ్వడము, వస్తువులు కాజేయ పడుతున్నట్టు విధంగా పోలీసులకు రిపోర్ట్స్ అందుతా ఉన్నాయి కాబట్టి అలా రిపీట్ అవ్వకుండా, మహిళలు వేధింపులకు గురవ్వకుండా ప్రత్యేకమైనటువంటి మఫ్టీ టీమ్స్ ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ దోపిడీ దొంగలు మొబైల్ ఫోన్స్, బంగారం దొరికిన కాడికి ఎత్తుకెళ్తా ఉన్నారో వీటన్నిటి పట్ల హైదరాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ఎవరెవరు ఏ పని కోసం వచ్చారు, నిజంగానే వీళ్ళు ర్యాలీలో పాల్గొనడానికి వచ్చారా లేదా ఇతర కారణంతో ఇక్కడికి వచ్చి అందిన కాడికి దోచుకోలేనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనే దాంతో కూడా పోలీస్ శాఖ దీనిపైన రివ్యూ చేసింది. దీనిపైన ఈసారి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోబోతా ఉంది. ప్రతిసారి హైదరాబాద్ లో జరగబోయేటువంటి ర్యాలీలలో ఏదో ఒక ఈ ముఠాలు, అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడము, వీళ్ళు భక్తులుగా నటించడము, భక్తులవి ఉన్న కాడికి చేతిన కందిన కాడికి దోచుకెళ్లి మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో వాటి అన్నిటిని కూడా అమ్మేస్తా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నటువంటి కేసులు. దీనిపైన పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. ఈసారి అలా జరగకుండా మాత్రం సివిల్లో పోలీసులు ఈసారి మోహరింపజేసి వారి ద్వారా బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలియజేస్తారు. రేపు జరగబోయేటువంటి ర్యాలీ రాత్రి 10 వరకు కూడా సిటీ మొత్తం కంటిన్యూ అవుతా ఉంది. ఈ ర్యాలీ పొడవునా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ర్యాలీ ప్రారంభమయ్యి ముగిసేంత వరకు కూడా ఆపోజిట్ రోడ్డు వైపు నుంచి వాహనాలు రాకుండా పూర్తి స్థాయిలో వన్ సైడ్ ఈ వాహనాలని వదిలేసి
ఈ హిందూ సంఘాల ర్యాలీ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా కూడా పోలీసులు ప్రయత్నాలు చేస్తా ఉంటారు. అయితే రవితేజ, మరోపక్క ఈ రూట్ మ్యాప్ పరిశీలిస్తే ఏ ఏ రూట్లలో ప్రధానంగా ఈ శోభయాత్ర ఉండబోతుంది? గౌలిగూడ చమాన్ నుంచి ఉదయం ప్రారంభమవుతుంది. ఇదే ర్యాలీలో బీజేపీ నాయకులు, విహెచ్పి, బజరంగ దళ్, ధార్మిక నాయకులు, వానర సేన, ఈ హిందూ సంఘాల ఆర్గనైజేషన్స్ అందరూ కూడా హనుమంతుడి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ విగ్రహాన్ని గుర్రపు డెక్కి పైన కూర్చోబెట్టి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరుతా ఉంటారు. ఈ విగ్రహాన్ని వీక్షించడానికి వేలాది మందిగా నగర ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి హనుమంతుడి యొక్క దర్శనం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుపుతా ఉంటారు. చుట్టుముట్టుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడము, పోలీసులంతా కూడా చుట్టుముట్టుగా ఉండడము, రేపు పెద్ద కన్నుల పండుగ కనిపించే విధంగానే ఈ హనుమాన్ శోభయాత్ర జరగబోతా ఉంటుంది. హనుమాన్ చాలీసా అనంతరం ఈ ర్యాలీని బయలుదేరించి గౌలిగూడ చమాన్ నుంచి మొదలుకొని ఉస్మానియా మెడికల్ కాలేజ్ రోడ్డు మీదుగా కోటి ఆంధ్ర బ్యాంక్, ఆ తర్వాత గోకుల్ చాట్ మీదుగా సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్ కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి కాచిగూడ మీద నుంచి ముషీరాబాద్ అనంతరం తిరిగి సికింద్రాబాద్ తాడ్బండ్ వైపు వెళ్తూ ఈ ర్యాలీని పోలీసులు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిస్తా ఉంటారు. ఎక్కడ కూడా కమ్యూనల్ ఇష్యూస్ గానీ, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడము, విమర్శలు చేసుకోవడము, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, వీటికి ఎలాంటి అవకాశం లేదు. ఇప్పటికే వక్ఫ్ బోర్డు పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఒక మతపరంగా చాలా మంది. ఈ ర్యాలీ సందర్భంగా అలాంటివి ఏవైనా నిరసన వ్యక్తం చేయడానికి వస్తే మాత్రం తీవ్ర అల్లర్లో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఏవికి ఆస్కారం కల్పించకుండా ఈసారి ఈ ర్యాలీని విజయవంతం చేసే విధంగా మాత్రం పోలీస్ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా సమన్వయంగా ఈ ర్యాలీని ముందుకు సాగించే కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. మొత్తం మెయిన్ ప్రొసెషన్ లో 43 ర్యాలీలు పార్టిసిపేట్ అయ్యి ఇవన్నీ కూడా తిరిగి తాడ్బండ్ వైపు వెళ్తా ఉంటుంటాయి. మొత్తం 17,000 మంది పోలీసులు, 3,000 మంది అధికారులతో ఈసారి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం ప్రతి సెకండ్ టు సెకండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు ప్రతిదీ మానిటర్ చేయనున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరైనా సస్పెక్ట్స్ అంటే గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, క్రిమినల్ రికార్డు, రౌడీ షీటింగ్ రికార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాలతో పసిగట్టి వాళ్ళని ఇమీడియట్ గా అదుపులోకి తీసుకుని ర్యాలీని సక్సెస్ఫుల్ గా సాగించారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.